Please subscribe Padu Tech channel, like it and share it. ఆల్ ఇండియా కోటా నీట్ 2025 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది 1 by 1 స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకి నీట్ ఎగ్జామ్ రిజల్ట్ జూన్ 14వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఆ రిజల్ట్ వచ్చి వారం లేక 10 రోజుల్లో మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ రిలీజ్ చేస్తారు. దాంతోపాటు షెడ్యూల్ కూడా ఇచ్చేస్తారు. అంటే ఎప్పుడెప్పుడు ఏ రౌండ్ కండక్ట్ చేయబడుతుంది, దానికి సంబంధించి కంప్లీట్ స్ట్రక్చర్ డేట్స్తో సహా ఇచ్చేస్తారు. ఇక్కడ మీకు అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చానండి. MCCNIC అఫిషియల్ వెబ్సైట్ లింక్ని మీరు గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేసినప్పుడు ఈ పేజీ మీకు ఓపెన్ అవుతుంది. ఇదే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేసేటువంటి వెబ్సైట్. ఇక్కడ మీరు యూజీ మెడికల్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుతారు. మొదట రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. రౌండ్ 1లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అప్లికేషన్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. రిజిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు స్టూడెంట్ది. ఆ తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ని జాగ్రత్తగా మీ నోట్బుక్లో రాసుకోవాలి. ఓకే, తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్లోకి ఎంటర్ అవుతారు. అప్లికేషన్ ఫిల్లింగ్ అంటే అకాడమిక్ డీటెయిల్స్ ఉంటాయి, అలాగే పేరెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అవన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్. రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఈ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కేటగిరీ వైజ్గా స్టూడెంట్స్కి అలాట్మెంట్ చేస్తుంటారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి 11,000 పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ పద్ధతిలో చేయాలి. దీనిలో 1000 మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ కింద, రిమైనింగ్ 10,000 వచ్చేసి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కింద తీసుకుంటారు. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి 5,500. దీనిలో కేవలం 500 మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ, రిమైనింగ్ వచ్చేసి 5,000 సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కింద తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆ అమౌంట్ని మీరు సింగిల్ పేమెంట్ లానే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగు అలాగే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంటు ఒకేసారి చేయాలని ఏం లేదు. మీరు స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సఫిషియెంట్ టైం లేకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి మరలా ఒకవేళ మీరు మర్చిపోయినా సరే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందుకనే మీరు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటే బెటర్. అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజులకి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని రౌండ్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రిలీజ్ అవుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా మీకు సుమారుగా ఒక వారం రోజులు మీకు టైం ఇస్తారు. సో ఈ వారం రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే స్టేట్ కౌన్సిలింగ్లో మాదిరిగా ఇక్కడ కేవలం ఒక 40 కాలేజీలు లేక 50 కాలేజీలు ఉండవండి. ఇక్కడ సుమారుగా ఒక 500 నుండి 600 కాలేజెస్ వరకు స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే హయ్యెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళైతే కొన్ని కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటారు. సుమారు ఒక 50 కాలేజీలు అలా పెట్టుకుంటారు.
అలా కాకుండా సీటు వస్తుందో లేదో స్టేట్ కోటాలని కూడా ఆలోచిస్తే స్టూడెంట్స్ అయితే తప్పనిసరిగా వీళ్ళు ఒక 500 నుండి 600 కాలేజెస్ వరకు వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అంటే అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్లో ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయో గవర్నమెంట్వి అన్ని కాలేజెస్ నేమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో దానిలో ఫస్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత కాలేజెస్ని కూడా ఆర్ట్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా బిగ్ ప్రాసెస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిగినింగ్లో చెప్తాను, ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ప్రయారిటీ లిస్ట్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ఇది వీలైతే మీరు సాఫ్ట్ కాపీ కూడా తయారు చేసుకోండి. లేదంటే చాలా కష్టం అండి. మనం నోట్స్లో రాయాలన్నా కూడా 500 నుంచి 600 రాయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. కాబట్టి మీరు సాఫ్ట్ కాపీ రూపంలో తయారు చేసుకుంటే ఎందుకైనా మంచిది. మీకు ఇక్కడ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అక్కడ మీరు చూస్ చేసుకోవాలి. ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ చూసుకుంటున్నారా లేక బీడీఎస్ ప్రోగ్రామ్ అనేది ముందుగానే సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మీరు కాలేజీని సెలెక్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఒక 2-3 డేస్లో మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరికైతే సీటుకి అలాట్మెంట్ వస్తుందో వాళ్ళ మొబైల్కి ఎటువంటి మెసేజ్ కూడా రాదు. అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో అయితే ఇమీడియట్గా మీ మొబైల్కి మెసేజ్ వచ్చింది, ఎస్ఎంఎస్ కానీ, ఆల్ ఇండియా కోటాలో ఎస్ఎంఎస్ కానీ, ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలియచేయరు. అంటే మనం ప్రతిరోజు వీలైనంత వరకు వెబ్సైట్ని వాచ్ చేసుకుంటూ ఉండాలి. దాని ద్వారా తెలుస్తుంది. సో రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే, అంటే ఏదైనా కాలేజీలో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే అప్పుడు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ అనుకోండి కాలేజీలో జాయిన్ అవ్వడం, డైరెక్ట్గా వీళ్ళు ఆ కాలేజీలో జాయిన్ అయిపోతారు. మరి జాయిన్ అయ్యేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్ళాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి. దాంతోపాటుగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అందరికీ కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఎవరి స్టేట్లో వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఆన్లైన్లో అప్లై చేసుకుని తీసుకుంటారు. ఈ సమయంలో డాక్యుమెంట్స్ అలాగే కొన్ని ఎక్స్ట్రా ఫొటోస్ సుమారుగా ఒక 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఒక 2 సెట్స్ జెరాక్స్ కాపీస్ అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. వీటితో పాటు కాలేజ్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ ఫీజు సుమారుగా ఎంత ఉంటుందంటే ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి సుమారుగా 15,000 వరకు ఫీజు ఉండొచ్చు. ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకుని వెళ్తే బెటరు. సుమారుగా ఒక 50,000 వరకు ఎప్పుడు మీ చేతిలో ఉంచుకోండి. ఒకవేళ మీకు అసలు సీటు వచ్చినా సరే ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆ కాలేజీ మీకు నచ్చలేదనుకోండి, సపోజ్ మీరు కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఫస్ట్ రౌండ్లో ఓకే, ఎవరికి మనం ఇన్ఫామ్ చేయాల్సిన అవసరమే లేదు. అసలు నాకు వచ్చింది సీట్ అన్న విషయమే మర్చిపోయి కూర్చోవచ్చు. ఇంట్రెస్ట్ లేకపోతే ఓకే. అలా కాకుండా ఒకవేళ మీరు ఫస్ట్ సారి కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోతాను తర్వాత చూసుకుంటాను అని జాయిన్ అయిపోయారు అనుకుందాం. జాయిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ ఆలోచిస్తున్నారు, అనవసరంగా జాయిన్ అయిపోయాను, నాకు అంతగా నచ్చలేదు, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ కాలేజీ వదులుకొని మా స్టేట్ కోటాలోకి వెళ్ళి జాయిన్ అవ్వాలా లేక సెకండ్ రౌండ్కి వెళ్ళాలా, అప్గ్రేడేషన్ తీసుకోవాలా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలని మీరు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు అసలు ఆల్ ఇండియా కోటాలో నాకు వద్దు, ఇప్పుడు నేను జాయిన్ అయినటువంటి కాలేజీ కూడా నాకు వద్దు అనుకుంటే మీరు బయటకు వెళ్ళే మార్గం ఉంది. మీ సర్టిఫికేట్ మీకు ఇచ్చేస్తారు. ఎప్పుడంటే ఫ్రీ ఎగ్జిట్ టైం అనేది ఉంటుంది. ఈ ఫ్రీ ఎగ్జిట్ టైం ఎప్పుడు ఉంటుందంటే ఈ రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఒక 5 రోజులు మీకు టైం ఇస్తారు. సుమారుగా జాయినింగ్
ఆ జాయినింగ్ టైం 5 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ని అనౌన్స్ చేస్తారు. అవి కూడా అఫిషియల్ వెబ్సైట్లోనే మీకు నోటిఫికేషన్ రూపంలోనే వస్తాయి. ఆ డేట్స్ చూసుకొని ఆ డేట్స్లో మాత్రమే మీరు వెళ్ళి ఆ కాలేజీలోని సర్టిఫికేట్ తీసుకుని మేము ఇంకా ఉండము ఈ కాలేజీలో అని బయటకు వచ్చేయాలి. దీన్నే ఫ్రీ ఎగ్జిట్ అంటారు. అంటే ఫ్రీగా రావడం, ఎటువంటి ఫైన్ కట్టకుండా మీ సర్టిఫికేట్స్ మీ ఫీజు తీసుకొని బయటకు వచ్చేయచ్చు. అక్కడ ఏమీ కూడా అమౌంట్ కట్ చేయరు, కంప్లీట్గా ఇచ్చేస్తారు మీకు. ఓకే, ఇది ఫ్రీ ఎగ్జిట్. ఓకే నెక్స్ట్ ఒకవేళ అలా కాదు, నేను ఇంకా అప్గ్రేషన్కి వెళ్తాను సెకండ్ రౌండ్కి అనుకుంటే సెకండ్ రౌండ్కి ఇక్కడ అప్గ్రేషన్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ అయితే కానీ మీకు అప్గ్రేషన్కి 1 అంటే రౌండ్ 1 నుండి రౌండ్ 2కి అప్గ్రేషన్కి వెళ్ళాలి. కాబట్టి రౌండ్ 2లోకి ఎంటర్ అయిపోతారు. ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోతారు. ఒకవేళ ఫస్ట్ రౌండ్లో ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత కూడా మరలా మీకు మనసు మారింది అనుకోండి, ఒకవేళ నేను అనవసరంగా ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నాను, ఎలాగా ఇప్పుడు నేను ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోవాలి అని మీరు మరలా మనసు మార్చుకుంటే ఒకవేళ అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ సీట్ని వదులుకున్నా సరే అప్పుడు కూడా మీరు మరలా రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రౌండ్ 2లో ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సీట్ అలాట్ అయిన తర్వాత అసలు ఇంట్రెస్ట్ లేదని కాలేజీలోనే జాయిన్ అవ్వకుండా ఉన్నారు చూడండి, ఖాళీగా వాళ్ళు కూడా రౌండ్ 2లోకి చేయొచ్చు. వీళ్ళు కాకుండా ఎవరు రావచ్చు, అసలు సీటు అలాట్ అవ్వలేదు ఫస్ట్ రౌండ్, వాళ్ళు రావచ్చు. అంటే మొత్తం 3 రకాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ రౌండ్ 2లోకి ఎంటర్ అవుతారు. ఓకే, ఒకరేమో అసలు సీట్ రాని వాళ్ళు, ఒకరేమో కాలేజీలో జాయిన్ అయిపోయి అప్లికేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు రౌండ్ 2లోకి ఎంటర్ అవుతారు. ఇంకోరేమో కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని ఆ సీట్ను వదులుకొని కంప్లీట్గా మరలా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. ఈ ముగ్గురు కూడా రౌండ్ 2కి వెళ్ళచ్చు. ఇంకోటి ముఖ్యమైనది ఏమిటంటే, ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళు, అంటే రౌండ్ 1లో రిజిస్టర్ చేసుకొని ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు రౌండ్ 2లో మరలా ఫ్రెష్గా చేసుకునే అవకాశం ఉంది. ఇది మన స్టేట్ కోటాలో అయితే ఉండదు ఈ విధంగా. ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో 4 రౌండ్స్లో కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్కి అవకాశాలు పోకుండా ఉండాలి అని ప్రతి రౌండ్లో కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. సో ఈ రౌండ్ 2కి ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, రౌండ్ 1లో కానీ అస్సలు అప్లై చేసుకొని ఉండని వాళ్ళు, అప్లికేషన్ పెట్టుకొని ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు రౌండ్ 2లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేస్తారు. ఈ సెకండ్ రౌండ్ కూడా 5 days అలా ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతటికి తర్వాత వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇంతకుముందు ఎలాగైతే స్టెప్ వైజ్గా జరిగిందో అలాగే ఉంటుంది. ఓకే ఇప్పుడు రౌండ్ 2 చూద్దాము. ఇప్పుడు రౌండ్ 2లో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. అంటే ఫస్ట్ వినండి, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఏంటంటే ఎన్ని పెట్టుకోవాలనేది కూడా మీకు డౌట్ ఉంటుంది. అందరూ ఎన్ని పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ రౌండ్లో పెట్టినవే మరలా రిపీట్ చేయాలా అనేటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలా ఏమీ లేదు, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. 1 అయినా పెట్టుకోవచ్చు, 100 అయినా పెట్టుకోవచ్చు, 600 అయినా పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అలాగే ప్రతి రౌండ్కి కూడా ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. పాతవి పెట్టాల్సిన అవసరమే లేదు. క్లియర్ కాకపోతే జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలనే దానికి ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి జాగ్రత్తగా మీరు ప్రయారిటీ లిస్ట్ని తయారు చేసుకుంటారు, అవి ఎంటర్ చేస్తారు. 5 days మీకు 5 days తర్వాత మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. అంటే సీట్ అలాట్మెంట్ లిస్టు డిస్ప్లే అవుతుంది.
ఇది కూడా అఫిషియల్ వెబ్సైట్లో మాత్రం రిలీజ్ చేస్తారు, మనకు మెసేజ్ ఏమి రాదు. ఇప్పుడు రౌండ్ 2లో మీకు సీట్ అలాట్ అయ్యింది అనుకుందాం. సీట్ అలాట్ అయితే డెఫినెట్గా మీరేమైనా అనుకుంటారు కంపల్సరీ జాయిన్ అవ్వాలా అనేది క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ జాయిన్ అవ్వాలంటే ఏంటి, అవ్వకపోతే ఏంటి, అవ్వకపోతే ఏం జరుగుతుంది, అయితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే రౌండ్ 2 రిజల్ట్లో మనకు ఫ్రెష్గా సీట్ అలాట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే రౌండ్ 1 నుండి అప్గ్రేషన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి ఫస్ట్ అప్గ్రేషన్కి చూద్దాం, ఆ తర్వాత ఫ్రెష్గా వచ్చిన వాళ్ళ సంగతి చూద్దాం. అప్గ్రేషన్ ఫ్రమ్ రౌండ్ 1 అంటే ఆల్రెడీ రౌండ్ 1లో రిపోర్ట్ చేసేసారు. అంటే స్టూడెంట్స్ అప్గ్రేషన్ అనే పదాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే మీరు కాలేజీలో మీ సర్టిఫికేట్స్ ఇచ్చి జాయిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని అప్గ్రేషన్ అంటారు. మీరు అప్గ్రేషన్కి అప్లై చేసినప్పుడు ఒకవేళ రౌండ్ 2లో అసలు మీకు సీట్ అలాట్ ఇవ్వలేదు అనుకున్నాం, సీట్ అలాట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, మీరు రౌండ్ 1 సీట్లోనే సేఫ్గా ఉంటారు. అంటే మీకు ఆ సీట్ ఎప్పటికీ కూడా సేఫే. ఎప్పుడు ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఎప్పుడైతే అప్గ్రేడ్ పోయిందో రౌండ్ 1 నుండి రౌండ్ 2కి రౌండ్ 1లో ఉన్న సీటు ఇమీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. మరుక్షణంలోనే దానికి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఈ రౌండ్ 2లో వచ్చిన కాలేజీ మాత్రమే మీ చేతిలో ఉన్నట్లు, జస్ట్ సర్టిఫికేట్లు మాత్రమే ఆ కాలేజీలో ఉన్నాయి, కానీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్ అయితే ఇప్పుడు అప్గ్రేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మీరు మరలా ఆలోచించుకోవాలి, మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కంటిన్యూ అవ్వడం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా కౌన్సిలింగ్ రెండు సైమల్టేనియస్గా వెళ్తూ ఉంటాయి. మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అసలు ఆల్ ఇండియా కోటాలో మీకు ఎంతో సీటు ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది అనేది దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి కాలేజీ ఎలాంటి కాలేజీ, మీరు అనుకున్న కాలేజీ వచ్చిందా లేదా, మరలా ఇంకొకసారి అప్గ్రేషన్కి వెళ్దామా అనుకుంటున్నారా. ఈ మధ్యలో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి స్టేట్ కోటా కౌన్సిలింగ్లో టాప్ మోస్ట్ కాలేజీలో మీకు ఒకవేళ మంచి మార్క్స్ వచ్చి సీటు వస్తే అక్కడ జాయిన్ అవ్వాలా. ఇక్కడ అప్గ్రేషన్లో ఒక మోస్తరుగా ఉన్నటువంటి కాలేజీ వస్తే ఇక్కడ జాయిన్ అవ్వాలి. ఇది మీరు ముందుగానే నిర్ణయించుకోవాలి, జాగ్రత్త. ఓకే, డేట్స్ కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు అప్గ్రేడ్ సీట్ వచ్చిన తర్వాత మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఆల్ ఇండియా కోటాలోనే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే అప్గ్రేడ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అంటే మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్, మీ ఫీజు అన్నీ తీసుకొని మేము అప్గ్రేడ్ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి మీరు జస్ట్ ఈ న్యూ కాలేజ్ దగ్గరకు వచ్చి జాయిన్ అయిపోవాలి. మరలా సేమ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, జెరాక్స్ సెట్స్ ఇవ్వాలి, ఫీజు కట్టాలి. కాలేజీలో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకున్నాం, ఇంట్రెస్ట్ లేకపోతే ఏమవుతుంది, మీరు రౌండ్ 2 అంటే అప్గ్రేషన్ దగ్గరికి వచ్చున్నారు. లేనప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయాలంటే సీట్ను వదులుకునే అవకాశం అయితే ఉంది. కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కింద మీరు కట్టినటువంటి అమౌంట్ ఉంది కదా, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటే ఏంది, ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10,000 రూపాయలు, ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారికి 5,000 అమౌంట్ని మీరు కోల్పోవాల్సి వస్తుంది. ఆ అమౌంట్తో పాటుగా ఎప్పుడు మీరు ఈ సీట్ను వదులుకునే అవకాశం ఉందంటే ఫ్రీ ఎగ్జిట్ అనేది మరలా డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ టైంలో మాత్రమే మీరు ఈ సీట్ను వదులుకొని ఆ అమౌంట్ని వదులుకొని బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ అప్గ్రేడ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా మరలా డెసిషన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు వీళ్ళు. ఒకవేళ మీరు ఈ కాలేజీ పర్లేదు, మరలా నేను థర్డ్ రౌండ్లో ట్రై చేస్తాను, ఎక్కడైనా మూమెంట్ వస్తుందేమో, అవకాశం వస్తుందేమో, బెస్ట్ కాలేజ్ రావడానికి అనుకుంటే, మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఆల్ ఇండియా కోటాలోనే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే అప్పుడు మీరు రౌండ్ 2 నుండి రౌండ్ 3కి అప్గ్రేషన్ వెళ్ళచ్చు. రౌండ్ 3 అంటే మాపప్ రౌండ్లోకి ఎంటర్ అవ్వచ్చు. అలా కాకుండా ఒకవేళ మీకు జాయిన్ అయిన తర్వాత మరలా మీకు బాధగా అనిపిస్తుంది, అనవసరంగా జాయిన్ అయిపోయాను, నాకు నచ్చలేదు, నేను స్టేట్ కోటాకి వెళ్ళిపోతాను అనుకుంటే
సేమ్ మరలా నాట్ ఇంట్రెస్టెడ్ అయితే ఇక్కడ సేమ్ మీ సీట్ను వదులుకొని, అంటే మీ కాలేజ్ దగ్గర కూడా వెళ్ళి రెండో కాలేజ్ దగ్గర కూడా మీ సర్టిఫికేట్స్, మీ అమౌంట్స్ అన్నీ తీసేసుకొని ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ మరలా ఉంటాయి. ఈ ఫ్రీ ఎగ్జిట్ టైంలో మాత్రమే మీరు సెక్యూర్ డిపాజిట్ అమౌంట్ని వదులుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రీ ఎగ్జిట్ దాటిపోయిన తర్వాత 1 మినిట్ లేట్ అయినా సరే మీకు అవకాశం ఇవ్వరు. మరి ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ టైం అయిపోయిన తర్వాత మాకు మానేయాలనిపిస్తే ఏం చేయాలి? మరి అది చూసుకోలేదు, అందువల్ల ఒకవేళ మానేయాలంటే ఏం చేయాలి? ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ మిస్ అయ్యాయి అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే స్టేట్ కోటా కౌన్సిల్కి మనకి డిస్కంటిన్యూషన్ ఫీజు రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ని ఇక్కడ అప్లై చేస్తారు. అంటే ఏపీ వాళ్ళకైతేనేమో 3 లక్షల పెనాల్టీ ఉంటుంది, అదే తెలంగాణ స్టేట్ వాళ్ళకైతేనేమో 20 లక్షల పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ ఏపీ తెలంగాణలో కానీ ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్స్ వస్తే, నేను చెప్తుంది అలా కాకుండా వేరే స్టేట్స్లో వచ్చిందనుకోండి, మీకు సీటు తమిళనాడులో వచ్చిందనుకోండి, తమిళనాడు స్టేట్ కౌన్సిలింగ్లో డిస్కంటిన్యూషన్ ఫీ రూల్స్ ఏది పెట్టుకున్నారో ఆ అమౌంట్ మీరు కట్టాల్సి ఉంటుంది. అంటే ఏ స్టేట్లో వస్తే ఆ అమౌంట్ని మీరు పెనాల్టీ కింద కట్టి డిస్కంటిన్యూషన్ కింద అప్పుడు మాత్రమే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా బయటకు వచ్చేసి మరలా స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కూడా రౌండ్ 2లో జరిగిన స్టెప్సే ఇక్కడ కూడా అన్నీ అదేవిధంగా రౌండ్ 3 లేదా మాపప్ రౌండ్లో కూడా జరుగుతాయి. మనకి ఇష్టం వచ్చినవన్నీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయిన తర్వాత సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఇద్దరు కూడా ఉంటారు. 2 కేటగిరీ సీట్ వస్తే ఈ రైట్ సైడ్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుతారు. అసలు సీట్ రాకపోతే మరలా లాస్ట్ రౌండ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు.
ఓకే, సీటు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు మరలా డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరెవరికి సీటు వచ్చిన అవకాశాలు ఉన్నాయి అంటే ఫ్రెష్గా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్కి రావచ్చు. రౌండ్ 1లో సీటు వచ్చి జాయిన్ అయ్యి రౌండ్ 2లో అప్గ్రేడేషన్ తీసుకొని అక్కడ కూడా జాయిన్ అయ్యి అంటే రౌండ్ 1 నుండి రౌండ్ 2కి షిఫ్ట్ అయిపోయి అక్కడ నుండి మరలా రౌండ్ 3కి అప్గ్రేడేషన్ కోసం అప్లై చేసిన స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు. థర్డ్ కేటగిరీకి ఎవరు అసలు రౌండ్ 2లో మాత్రమే ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ తీసుకొని రౌండ్ 2 నుండి రౌండ్ 3కి అప్గ్రేడేషన్కి వచ్చే స్టూడెంట్స్, ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ సీట్స్ అలాట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ అప్గ్రేడేషన్ వాళ్ళది చూద్దాం. అప్గ్రేడేషన్ దానిలో రౌండ్ 1 నుండి ప్రయాణిస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. రౌండ్ 2 నుండి మాత్రమే ప్రయాణించే స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 2 కేటగిరీ పీపుల్కి కూడా ఇక్కడ అప్గ్రేడేషన్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అసలు అప్గ్రేడేషన్ రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రౌండ్ 2లో ఏ కాలేజీలో సీట్ ఉంటే సర్టిఫికేట్ ఏ కాలేజీలో ఉంటే అక్కడే ఉండిపోవాలి. ఆ సీట్ సేఫ్గా ఉంటుంది. అప్గ్రేడేషన్ వస్తేనే ఇప్పుడు మీరు ఆ పాపప్ రౌండ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ వచ్చినటువంటి కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇకపోతే నెక్స్ట్ స్ట్రే రౌండ్. ఈ స్ట్రే రౌండ్కి ఎవరు వస్తారంటే ఇప్పటి వరకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయనటువంటి అసలు ఏ రౌండ్లో అప్లికేషన్ పెట్టుకోని వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళతో పాటు అంటే అసలు సీట్ ఇప్పటి వరకు రాని వాళ్ళు, అప్లై చేసి సీట్ రానటువంటి వాళ్ళు, అసలు అప్లై చేయనటువంటి ఫ్రెష్ క్యాండిడేట్స్ స్ట్రే రౌండ్కి వస్తారు. నెక్స్ట్ సేమ్ మరలా స్ట్రే రౌండ్కి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ నాట్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇన్ రౌండ్ 1, 2 and 3 రౌండ్ అనమాట. రౌండ్ 3లో అసలు అప్లికేషన్ ఇప్పటి వరకు పెట్టుకునే వాళ్ళు అసలు ఆలోచించనే లేదు. అంటే వీళ్ళు ఎవరంటే అసలు ఏ స్టేట్లో కూడా వీళ్ళకి సీట్ రాలేదు, ఆల్ ఇండియా కోటాలో అసలు పార్టిసిపేట్ చేయలేదు. వీళ్ళు ఇప్పుడు ఈ స్ట్రే రౌండ్లో ఏమైనా సీట్లు టూ ఇయర్స్ వరకు ఇంకా నీట్ను ఎగ్జామ్ని రాయనివ్వరు అనమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. స్ట్రే రౌండ్లో మీకు సీట్ వస్తే మాత్రం 100% మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే, లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆల్ ఇండియా కోటా మీకు నీట్కి సంబంధించినటువంటి 2020 సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్ ఈ విధంగా జరుగుతుంది. మీరు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి రౌండ్లో పార్టిసిపేట్ చేయండి, విజయవంతం అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.